clear a bottle of Cabernet. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. డే 20 ఆఫ్ 30 days వ్లాగింగ్ ఛాలెంజ్. ఇంకో 10 days అయితే మన 30 days వ్లాగింగ్ ఛాలెంజ్ అయితే అయిపోతుంది. దేవుడా, ఓ మంచి దేవుడా, ఈ 30 days వ్లాగింగ్ ఛాలెంజ్ అయిపోయేలోపు నా యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యేటట్టు దీవించు తండ్రి. నువ్వు ముందు వీడియో అయితే కంప్లీట్ చేయి, తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు అంటున్నాను అనమాట. సరే, ఆ సంగతి పక్కకు పెట్టేస్తే ఈరోజు వీడియో గురించి మాట్లాడేసుకుందాం. ఈరోజు పొద్దుగానే లేచిన, ఎందుకంటే మా వారు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు, అమ్మేమో ఊరు వెళ్ళిపోయింది. సో నేనే చేసుకోవాలి ఈరోజు. పిల్లలు ఇద్దరిని మార్నింగ్ మేనేజ్ చేసి స్కూల్కి పంపాలి. ఇది నా టార్గెట్ అనమాట. చూద్దాం టైంకి స్కూల్కి పంపిస్తానా పంపించలేదా, ఇదే మన టార్గెట్. పొద్దుగా లేవగానే ఫస్ట్ ముందు రోజు నా బర్త్డే కదా, రాత్రికి మేము బిర్యానీ చేసుకున్నాం, కేక్ ఉండే, అవన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్లో. సో కర్రీ కూడా ఉంది, రాత్రి పప్పు ఉండే. సో రైస్ పెట్టేసిన డైరెక్ట్. ఇప్పుడు నేను టిఫిన్లు చేసి, వంట చేసి, లంచ్ బాక్స్ రెడీ చేసి అంత టైము, ఓపిక అండ్ ఇవన్నీ నాకు ఏవీ లేవు. సో అందుకే పిల్లల్ని కూడా తొందర లేపాలి, నేనే రెడీ చేయాలి, ఒక్కదాన్ని హ్యాండిల్ చేయాలి. కాబట్టి అన్ని స్ట్రెస్ఫుల్ పనులు నేను ఒకటేసారి చేయలేను. సో అందుకే సింప్లిఫై చేసుకున్నాను అనమాట. ఫస్ట్ పెద్ద పాపని లేపి కూర్చోబెట్టి బ్రష్ ఇచ్చి పాలు కాగబెట్టేసి పక్కకు పెట్టి తనకు వాటర్ పెట్టేసిన. అండ్ అట్లనే ఒక స్టవ్ మీద బియ్యం పెట్టేసిన, కడిగేసి. పప్పు అయితే ఉంది, కర్రీ చేయాల్సిన పని లేదు. ఇంకా తనని అయితే స్కూల్కి ఫాస్ట్గా రెడీ చేసేసిన. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. తనతో పాటు చిన్న పాప కూడా లేచింది, తను కూడా ఫ్రెష్ అయిపోయింది. ఇద్దరికి కలిపి పప్పన్నం తినిపించేస్తున్నా పొద్దుగాలనే. మామూలుగా నేను పొద్దుగాల అన్నం అస్సలు తినిపాను, ఎప్పుడో రేర్గా నెలలో 2-3 సార్లు తినిపిస్తే ఎక్కువ అన్నం పొద్దుటి పూట. ఎప్పుడైనా టిఫిన్సే ప్రిఫర్ చేస్తా. బట్ అప్పుడప్పుడు ఇట్లా ఎర్లీగా డే బిజీగా ఉన్నప్పుడు, ముందు రోజు ఏం ప్రిపరేషన్ లేదు టిఫిన్స్కి అనుకున్నప్పుడు, ఇట్లా నేనైతే అన్నమే వండేస్తా. సో అన్నం వండేసి, నేను పప్పు నైట్ది కాబట్టి ఖరాబ్ అవుతుందో ఏమో టిఫిన్లో పెడతాను, పెరగన్నం కలిపేసి టిఫిన్లో అయితే పెట్టేసిన. ఎందుకంటే లంచ్ బాక్స్ ఇవ్వడానికి మళ్ళీ నేను స్కూల్ వరకు నడిచి వెళ్ళలేను. మళ్ళీ ఆ టైంకు ఎవ్వరు రాకపోతే నాకు ఇబ్బంది అయితే, పాప మళ్ళీ లంచ్ కోసం స్కూల్లో వెయిట్ చేస్తుంది అనేసి నేను ఇంకా లంచ్ కూడా తనతోటే పంపించేస్తున్నా. మా సమీక్షను కూడా నేను నడుచుకుంటూ వెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేయలేదు. మా పైన పిల్లలు స్కూల్ ఆటో వస్తుంది, సేమ్ వీళ్ళ స్కూల్ దగ్గర నుంచి వెళ్తుంది అనమాట. కొంచెం రోడ్ దాటితే వీళ్ళ స్కూల్ వస్తుంది. సో వాళ్ళకి చెప్పిన, కొంచెం ఈరోజు ఒక్కరోజు స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి, ఇట్లా అన్నం లేడని చెప్తే ఇంకా వాళ్ళైతే స్కూల్ దగ్గర తీసుకెళ్ళిపోయారు. పాపను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అండ్ మా నైనేషన్ అయితే స్కూల్కి పంపలేదు ఈరోజు, ఎందుకంటే తనకు 12కే స్కూల్ అయిపోతుంది. నేను వెళ్ళి పిక్ చేసుకొని రావాల్సి వస్తుంది, అందుకని తనని పంపించలేదు. ఇంకా చెలో ఇక మొదలెడదామా అన్నట్టు నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇది నా ఒక్కదానికే కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ మాము ఇట్లనే రియాక్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే పొద్దుగాల పిల్లల్ని స్కూల్కి పంపించేదాకా హడావిడి అయిపోతుంది. ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత మెల్లగా స్లో డౌన్ అవుతూ ఉంటుంది అనమాట, టైమింగ్, స్పీడ్ అదంతా. పొద్దుగాలని తనని లేపినా కదా, సో ఏది క్లీన్ చేయలేదు ఇల్లు గిట్లా. అందుకే ఫస్ట్ బట్టలు తీసేసి బట్టలన్నీ మడత పెట్టి పక్కకు పెట్టేసి, పక్క బట్టలు అండ్ బెడ్షీట్లు అయితే చేంజ్ చేసేస్తున్నా. బెడ్షీట్లు ఎందుకు చేంజ్ చేస్తున్నా అంటే, మా పాప చిన్న పాప డైపర్లు వేసుకోమంటే వేసుకోవట్లేదు. రాత్రిపూట వర్షాకాలం కదా, సో టాయిలెట్ బెడ్లోనే పోసేస్తుంది. అందుకనే బెడ్షీట్ డైలీ మార్చాల్సి వస్తుంది. ఇంకా ఇల్లు క్లీనింగ్, మాఫింగ్ అదన్నీ చేసుకుంటున్నా. ఇంకా నేను ఇల్లు క్లీనింగ్ ఇట్లా అంతా చేసేసుకున్న తర్వాత టీవీ పెట్టి చిన్న పాపకు కొన్ని స్నాక్స్ పెట్టి నేను చెప్తున్నా తనకి, నేను స్నానానికి వెళ్తున్నా, వెళ్ళి వచ్చేసరికి నువ్వు టీవీ దగ్గరనే కూర్చో, అస్సలు లేవకని చెప్పిన. తను ఇంకా సరే అని చెప్పింది. చూడాలి, నేను వచ్చే వరకు అట్లనే బుద్ధిమంతురాల్లాగా కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చుంది. నేను ఎక్కడ బయటకు వచ్చి ఒక్కొక్కసారి బాత్రూమ్ డోర్ దగ్గరకు వచ్చి మమ్మీ అని పిలుస్తూ ఉంటుంది అన్నట్టు. అట్లా పిలవకుండా నేను వచ్చే వరకు ఇంట్లోనే కూర్చొని ఆడుకుంటుంది టీవీ చూసుకుంటూ. ఇంకా నేనైతే దీపం పెట్టేసుకున్నా. ఆ రోజు మండే. సో మండే, ట్యూస్డే నేను దేవునికి దీపం పెట్టేసుకుంటాను అనమాట. అందుకే దేవుని పూజ చేసేసుకున్నా. పొద్దుగాల యాక్చువల్ అయితే నేను పొద్దుగాల ఫస్ట్ లేవగానే పూజ చేసుకోవడమే నా పని. బట్ పిల్లల్ని స్కూల్కి పంపించడం కాబట్టి నేను పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళ స్కూల్కి లేట్ అయిపోతుంది అనేసి మళ్ళీ లేవడం మనమేమో 6 గంటలకు లేవలేదు, 7-7:15 అట్లా లేచిన. సో లేచేసరికి లేట్ అయిపోయింది కాబట్టి అందుకే వాళ్ళని పంపించేసిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నా. ఒక ఛాయ్ అయితే పెట్టుకొని తాగాలి. నాకు నా చేతితో ఛాయ్ పెట్టుకొని తాగితే నాకు మస్తు ఇష్టం, సాటిస్ఫైయింగ్గా ఉంటుంది.
సో మేమైతే పాల ప్యాకెట్ వేయించుకుంటాము, అంటే బర్రెపాలు వేయించుకుంటాము, వాటిలో నుంచి మంచిగా నెయ్యి వస్తుంది, మాకు పెరుగు కూడా టేస్టీగా తిన్నట్టు అనిపిస్తుంది. ఈ ప్యాకెట్ పాలు అలవాటు అయినప్పటి నుంచి బర్రెపాలు అలవాటు అయినప్పటి నుంచి ఆ బయట పాలు అస్సలు తాగబుద్ది అవ్వట్లేదు. నేనైతే మీగడ కలెక్ట్ చేస్తా, నేనైతే మంత్లీ కలెక్ట్ చేసిన మీగడని నెయ్యిలాగా చేస్తాను. నాకు మళ్ళీ మీగడ జమ అయ్యేసరికి నేను రెడీ చేసుకునే నెయ్యి అయితే సరిపోతుంది. నేనైతే నెలకోసారి చేస్తా, బట్ ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి అమ్మ 15 డేస్కి ఒకసారి కలెక్ట్ చేసిన మీగడని అయితే నెయ్యిలాగా చేస్తుంది. ఊరెళ్ళే కంటే ముందే అమ్మ కలెక్ట్ చేసిన మీగడలో నుంచి వెన్న తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇంకా నేనైతే దాన్ని ఉడికిచ్చేస్తున్నా. నేను టీ తాగేలోపు ఇదైతే నెయ్యి రెడీ అయిపోతుంది. స్లోగా సిమ్లో పెట్టుకొని మనం మీగడలో నుంచి తీసిన వెన్న ఉంది కదా, అదైతే గరం అయిపోతుంది. ఈలోపు మంచిగా నేను టీని నాకు బయట కూర్చొని తాగుకుంటూ వెదర్ని చూసుకుంటూ బయట అటు ఇటు చూసుకుంటూ తాగితే నాకు ఇష్టం చాయ్ అట్లా తాగడము. ఇక్కడ మా పాప చూసిరా నేను టీ తాగుకుంటూ ఆహా అనుకుంటున్నా, నన్ను చూసి తను కూడా పాలు తాగుకుంటూ ఆహా అని ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట. అందుకే క్యాప్చర్ చేసిన. తనకు పాలు పోసిన, స్పూన్ ఎందుకు ఇచ్చిన అంటే ఈ మధ్య చక్కెర అలవాటు అయింది మా పిల్లలకి. ఇది వరకు అసలు ఏదో 2-3 డ్రాప్స్ అందులో వేస్తే షుగర్వి బైట్స్ అందులో వేస్తే తాగేటోళ్ళు ఇప్పుడు అట్లా తాగట్లేదు. టేస్ట్లు తెలుస్తున్నాయి కదా, పాలు తీయగా ఉంటేనే తాగుతున్నారు. బయట మేము తల్లి కూతులం ముచ్చట పెట్టేసరికి మన వెన్న అయితే కరిగిపోయి మంచిగా నెయ్యిలాగా రెడీ అయిపోయింది. మరీ ఎక్కువ మాడిపోనీయకండి వెన్నని. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అప్పుడైతే నెయ్యి స్మెల్ బాగుంటుంది, ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. నేను ఆల్రెడీ నెయ్యి వీడియోలు మన ఛానల్లో చాలానే చేసినా, మీరు కనుక చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇంకా పొద్దున్నే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసినాం కదా, అదైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా బట్టలు అయితే ఆరేసేస్తున్నా. మనకి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటే ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందంటే, మనకు ఒక అమ్మమ్మనో ఎవరైనా ఒకరుండి హెల్ప్ చేస్తే ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అట్లా అనిపిస్తుంది వాషింగ్ మిషన్ ఉంటే. ఎందుకంటే అది దాని పని అది చేసుకుని ఉంటే ఆ టైంలో మనం ఇంకొక పని చేసుకోవచ్చు. సో అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేనైతే పిల్లలు బట్టలు వేసినప్పుడు ఏమైనా కలర్ ఎక్కువ ఉన్న బట్టలు వేసినప్పుడు అసలు మంచిగా ఉతకట్లేదు వాషింగ్ మిషన్. సో టబ్ క్లీనింగ్ వచ్చేసే టైం అయిందని అనిపించింది నాకు. సో అందుకే బట్టలకు ఎప్పుడైనా దుమ్ములాగా పొడిలాగా ఈ బట్టలది పోగులు ఉంటాయి కదా, అవన్నీ మనకు పోగులన్నీ వచ్చేసినప్పుడు అది సైన్ అన్నమాట టబ్ క్లీనింగ్ వేసుకోవాలని. సో టబ్ క్లీనింగ్కి సైన్ వచ్చేసిందని నేనైతే టబ్ క్లీనింగ్ వేస్తున్నా. బయట చూసిర్రా అసలు ఆ డ్రైనేజ్ దగ్గర ఇంట్లో నుంచి వాషింగ్ మిషన్ క్లీన్ అయిన తర్వాత ఇందులో నుంచి వచ్చిన డస్ట్ అంతా ఎంత జమ అయిందో. సో అదంతా నేను క్లీన్ చేసేసుకున్నా. మంచిగా క్లీన్ అయిపోయింది నా వాషింగ్ మిషన్ అయితే. అండ్ నిన్న నైట్ కట్ చేసిన కేక్ ఉంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్గా ఇచ్చిన. అండ్ మళ్ళీ మనకు మీషో నుంచి చెప్తే ప్రోడక్ట్స్ వచ్చేసినాయి, అన్నిటిని అన్బాక్స్ చేసేద్దాం రండి. ఈ వీడియో కనుక మా అమ్మ చూసుంటే ఫస్ట్ నన్ను వేసుకుంటుంది, పైసలు ఎన్ని ఖర్చు చేస్తున్నావు, పైసలు ఎన్ని వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు అవన్నీ కొంటావు, పనికొచ్చేటి పనికిరాని డబ్బులు దాచిపెట్టుకోవచ్చు కదా, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటుంది అనమాట మా అమ్మ. నేను పనికొచ్చేటే కొంటా, బట్ స్టిల్ ఎంత చెప్పినా మనీ వేస్ట్ చేస్తున్నా అనేది ఆమె ఒపీనియన్ అనమాట. ఇవే నేను టబ్ క్లీనింగ్ పౌడర్స్ మీషో నుంచి ఆర్డర్ పెట్టిన. ప్యాక్ ఆఫ్ 5 వచ్చినాయి. మంచిగా క్లీన్ చేస్తుంది టబ్ క్లీనింగ్ అయితే. మీరు ఒక్కసారి టబ్ క్లీనింగ్ చేయండి ఇవి ఆర్డర్ పెట్టుకొని, మీకు నెక్స్ట్ వాష్లోనే మీకు తేడా తెలుస్తుంది. బట్టలు నీట్గా క్లీన్గా వస్తాయి అండ్ వితౌట్ స్మెల్ కూడా అసలు ఏమీ రాదు, మంచిగా ఉంటాయి ప్రోడక్ట్స్. లింక్ అయితే నేను కింద ఇస్తా. మనకు రీజనబుల్ ప్రైజెస్లో ప్యాక్ ఆఫ్ 5 వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యేటివి, మన బడ్జెట్లో వచ్చేటివి మాత్రమే నేను మన ఛానల్లో అన్బాక్సింగ్ కానీ రివ్యూ కానీ చేస్తా. అన్నీ మన బడ్జెట్లో ఉండేటివి కంపల్సరీ మనకు యూజ్ అయ్యేటివి మాత్రమే చేస్తా. అట్లాంటి వాటిల్లో ఇదొకటి. నాకు తెలిసిన వాళ్ళలో చాలామందికి మైగ్రేన్ ఉంది, వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. మీ మైగ్రేన్కి మీరు డైలీ ట్యాబ్లెట్లు మింగాల్సిన అవసరం లేదు. చాలామందికి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి హెడ్ బాత్ చేసిన మైగ్రేన్ వస్తుంది, స్టిక్కర్స్ పెట్టుకున్న మైగ్రేన్ వస్తుంది, చల్లగా తిరిగిన మైగ్రేన్ వస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే క్యాప్ అనమాట. మనకు ఒక సైడ్ జెల్ వస్తుంది, ఒక సైడ్ మనకు హెడ్కి పెట్టుకోవడానికి హ్యాండ్లింగ్ లాగా వస్తుంది, లైక్ మంకీ క్యాప్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకొని మన ఫేస్కి పెట్టేసుకోవాలన్నమాట. ఇది కూల్ డౌన్ చేస్తుంది మన హెడ్ని అండ్
ఇక్కడ మన నుదురు పార్ట్ ఉంటుంది కదా, ఫోర్ హెడ్, అదంతా కూల్ చేస్తుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అయితే దాని మీద ఉంటాయి. ఇది హెడేక్కి, మైగ్రేన్కి చాలా బెస్ట్, మంచిగా యూజ్ అవుతుంది. ఇది కూల్ డౌన్ చేసేస్తుంది అనమాట ఆ ఏరియానంతా. క్లాత్ ఇది క్వాలిటీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత సాఫ్ట్గా ఉందంటే ఫేస్కి మనం వాడే టవల్ కూడా అంత సాఫ్ట్గా ఉండదు కావచ్చు, అంత స్మూత్గా ఉంది, చాలా చాలా స్మూత్గా ఉంది. అండ్ హ్యాండ్లింగ్ ఫ్రీ ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి బెస్ట్ ప్రోడక్ట్ ఇది, ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ఉండాలి. ఎప్పుడు చూసినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అనే ఉండే వాటిలలో ఇదొకటి మన మీషోలో. ఏంటిదంటే ఇది ఏదైనా గోధుమలు కానీ, పప్పులు, ఉప్పులు ఏవో ఒకటి ఎండపోసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్. దీంట్లో కింద ఒకటి మనకి కాటన్ క్లాత్ వస్తుంది, దానిపైన నెట్ వచ్చి మొత్తం లాక్ చేయడానికి జిబ్ వస్తుంది. మనం టెర్రస్ మీద కానీ బయట కానీ ఎండపోసినప్పుడు ఈ పావురాలు వచ్చి ఐతులన్నీ తింటాయి కదా, సరే తినిపోయినాయి కానీ అవి అక్కడ షిట్ చేసి వెళ్ళిపోతాయి. దాని షిట్లో ఎన్ని వైరస్ బ్యాక్టీరియాలు ఉంటాయంటే ఆ ఫుడ్ మనం తింటే లోపల మన లంగ్స్ అన్నీ డ్యామేజ్ చేస్తాయంట. సో అందుకనే నేను ఇది తీసుకొచ్చిన. అండ్ అవి తినడమే కాకుండా అందులో రెక్కలు వాల్చడము, అవి రెక్కలు కొట్టినప్పుడల్లా కొన్ని లక్షల వైరస్లు, బ్యాక్టీరియాలు రిలీజ్ అవుతాయంట. సో అందుకే వాటి అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అండ్ మనం టెర్రస్ మీద కానీ ఎక్కడైనా ఎండపోసుకున్నప్పుడు వర్షాకాలం కదా, సో ఫాస్ట్గా తీసుకురావాలంటే వర్షం పడుతుంటే అవి ఎత్తాలి, అదంతా ఏమి ఉండదు. ఇందులో అయితే టక్కున తీసేసుకొని బ్యాగ్ పట్టుకొని తీసుకొని కిందికి రావచ్చు. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను వీటన్నిటి లింక్స్ కింద ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ జుమ్కాస్ అసలు వస్తాయో రావో అంటే నా బర్త్డే వరకు ఇవి రావాలని ముందే 1 వీక్ ముందే పెట్టుకున్నాను నేను ఇవి ఆర్డర్. బట్ ఆ రోజు వరకు వస్తాయో లేవో అనుకున్నా. బట్ లక్కీలీ ఫస్ట్ రోజు ఈవినింగే వచ్చినాయి. నేనైతే నా బర్త్డే రోజు ఇవైతే పెట్టుకున్న జుమ్కాస్ ఎంత బాగున్నాయంటే సీజెడ్ జ్యువెలరీ. కింద పల్స్ కూడా మనకి డబుల్ లేయర్డ్ పల్స్ వచ్చినాయి అనమాట. చాలా చాలా యూనిక్గా ఉంది, క్వాలిటీ డిజైన్ అంతా టాప్ నాచ్గా ఉంది. మీరు ఒకసారి తీసుకున్నారంటే ఖచ్చితంగా లవ్లో పడిపోతారు, అంత బాగుంది ప్రోడక్ట్ అయితే. అండ్ మన లుక్ ఇంకొంచెం రిచ్ లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఇన్విజిబుల్ చైన్, మనం సింపుల్గా ఎక్కడికైనా టెంపుల్కి అట్లా వెళ్ళాలనుకున్నప్పుడు ఇన్విజిబుల్ చైన్ ఒక్కటి వేసుకొని ఇట్లాంటి పెద్ద జుమ్కాస్ పెట్టుకుంటే ఇంకా సెట్, ఇంకా వేరే ఏం అవసరం లేదు ఆర్నమెంట్స్, అంత బాగున్నాయి. అండ్ దాని క్వాలిటీకి ప్రైస్కి అస్సలు సంబంధం లేదు, ఎంత టాప్గా ఉందంటే క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా లోయర్ ప్రైస్, మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది అనమాట. నచ్చితే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితేనే పర్చేజ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటే అర్చన ముచ్చట్లు. అందరికీ బై.